హలో, నేనే రాజశేఖర్ మాట్లాడుతున్నానండి. ఏమిటి, నాన్నగారి కంపెనీ దివాళా తీసిందా? జోకా? నిజంగానా? ఏమిటి, వ్యాపారంలో నష్టం 16 లక్షల? ఏమిటి బాబు, ఏమిటి విపరీతం? విధి గోపాలం, విధి. విధి కాదు, విపరీతం కాదు, మన చేత కాదు. అంత పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆస్తంతా పెళ్ళాం పిల్లల పేరు పెట్టి ఎంత అప్పు చేసినా పర్వాలేదు, అది పెద్ద మనుషుల లక్ష్యం. సేఫ్టీ. పని విలువ, టైం విలువ, డబ్బు విలువ అంటూ ఊరందరికీ పాఠాలు చెప్పడమే కానీ పెళ్ళాం బిడ్డల విలువ ఏమైనా ఆలోచించారా? నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది. మిలియనేర్ సుబ్బయ్య గారు అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటయ్యానా? నాయనా చంద్రం, నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు. నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బ్రతకండిరా. బతకాల్సిందే. ఏం పెట్టుకుని బతకాలి? నేను మీకు ఏం లోపం చేశానురా? జోదవాడానా? జల్సాగా ఖర్చు పెట్టానా? లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరులు చేయదలుచుకున్నాను. పెద్ద ఎత్తున వ్యాపారం సాగించాను. గ్రహచారం చాలలేదు. బాబు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందేం జరగాలో ఆలోచించండి. వీళ్ళ ఊసే పట్టించుకోరే. పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆస్తి ఇస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోమరపతుల మూలనే దేశంలో తగలడిపోతుంది. దేశం గురించి ధర్మపన్నాలు మనకెందుకు? రేపు ప్రొద్దున పిల్లలకి ఎత్తేం కావాలి? ఇప్పుడు నీకు బెంగ పట్టుకుంది. మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైందే నీకు ఈ ఆలోచన? సోడా షాపుకి 100 అరువు పెట్టాడే నీ రెండో కొడుకు, అప్పుడు ఏమైందే నీకు ఈ తెలివి? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెడుతుంది కదే, అప్పుడు ఏమైందే నీకు ఈ తెలివి? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం. ఇప్పుడు లేదు కాబట్టి అఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారులేండి? ఏమన్నా అంటానే, ఏమన్నా అంటారు. నాలాగా కాయ కష్టం చేసి డబ్బు కూడబెట్టమంటారు. రే బీకామానర్స్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో, అప్పులెన్నో, అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు. ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు, వాకిలి, ఫర్నిచర్ అంతా అమ్మిన అప్పు తీరదు. శారదా, ఎంత దివాలా తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెల సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. పోన్లేండి, గుడ్డిలో మెల్ల. ఈ మాత్రమైనా ముందు చూపుంది. పిల్లల ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు. మా పేరునున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళలేదు. మేము సంతకాలు పెట్టాం. మా డబ్బు మాకు బారేస్తే మా బతుకులు మేము బతుకుతాం, ఇన్ని మెతుకులు తింటూ. మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదన్నమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవడం మీ ధర్మం నాయన. గోపాలం, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీచ స్థితికి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాడయ్యాను. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకు ఇవ్వాలి. నా పేరు ఎంతుంది? ఏ బ్యాంకులో? మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరెంతుందో అంతే ప్రాప్తం. గోపాలం, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే పునుకోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి. చాలు, ఏడాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలా ఖర్చు పెట్టేస్తుంది. అరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగల్చలేదా? నీకోసం నేను మిగిలిన్నాను కదే, చాలదు. అయినా నీకేం లోపమే. రత్నాలకు 3 బిడ్డలు ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నా నీ రోజులు జరిగిపోతాయి. చంద్రుడు నిన్ను పూల్లో పెట్టి పూజించుంటాడు. నాకంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమను. అమ్మమ్మమ్మమ్మ, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా, రాక్షసులు. కోడళ్ళు రాగానే తల్లిని, తండ్రిని, కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ
చేతికి 4 డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నాడు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పనే, దాని దగ్గరే ఉంటాను. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర వద్దు, నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. వీళ్ళు ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, ఏ జన్మలోనూ చేసుకున్న పాపాలు. ఏమండి ఏమండి, మాట్లాడరే, చెప్పండి. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. ఏ గంగలో దూకమంటారు చెప్పండి. అంత అవసరమేం వచ్చిందమ్మా? కన్న బిడ్డలు కాదు పొమ్మన్నా మీ ఉప్పు తిన్న ఆస్తితో నేను బ్రతికే ఉన్నానుగా. మన ఇంటికి పోదాం, పదండి పదండి బాబు. వద్దులే గోపాల్, నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించి ఇవ్వవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు. బాబు, నా బిడ్డల్లో కంట కనిపెట్టు. రుణం తీరిపోయింది గోపాలం. పరాయి పంచలో తల దాచుకోమని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెరిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి విలువే ఉంది. పద, కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు. వెళ్ళిపోతున్నారా బాబు? ఏం చేస్తాం గంగయ్య, పువ్వులు అమ్ముకున్న ఊళ్ళో కట్టెలు అమ్ముకోలేము కదా. ఎక్కడో చోట ఎలాగైనా బ్రతకాలిగా. అంత మాట అనకండి బాబు. ఇంతకాలం మీ ఉప్పు తిన్నాను, కాయ కష్టం చేసి అయినా మిమ్మల్ని పోషించుకుంటాను. కలో గింజు అంతా కలిసి తాగుదాం. మీరు వెళ్ళదు బాబు. శారదా, అంతాస్తి పోయిన తర్వాత ఈ బంగారం మాత్రం ఉండి మన ఏం ఉద్ధరిస్తుంది? పాపం గంగయ్యకి ఇచ్చి ఏ హోటల్లో పెట్టు బ్రతుకుతాడు బాబు. నవమాసాలు మూసి కనిపించిన బిడ్డల కన్నా నువ్వే నయ్యం గంగయ్య. కలో గింజో కలిసి తాగుదాం రమ్మన్నా. అవును గంగయ్య, ఇంతకాలం మా కడుపుండా తిండి పెట్టావు. ఈ విధంగానే నా నీ రుణం తీర్చుకొని గంగయ్యని కాస్త కనిపెట్టుండు. అలాగే బాబు. సరే.